వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా పేరున్నటువంటి బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ వ్యవహారం ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ సినిమాకి తక్కువగా లేదు. ప్రతి స్టెప్లో చూసుకుంటే పని చేయడానికి స్టేట్కి వచ్చారు, చేయాల్సిన పని చేశారు, అధికారం మారగానే వేరే స్టేట్కి ఆయన సొంత స్టేట్కి వెళ్ళిపోయారు. ఈ కేసు నమోదైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా రావట్లేదు, అసలు సమాధానం కూడా లేదు. తీరప్పుని అక్కడికి వెళ్ళి విచారించి ఆయన ఇక్కడికి తీసుకొద్దాం అంటే ఆయనకున్నటువంటి పలుకుబడితో అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి అడ్డం పడిపోయి ఏపీ పోలీసులను ఇబ్బంది పెట్టినటువంటి తీరు చూసాము. ఆఖరికి ఆ కోర్టు కూడా అక్కడ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి అడ్డంకులు, పరారీలో ఉన్నారనేటువంటి వార్తలు. ఈ పరారీలో మధ్యలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడాలు ఇవన్నీ కూడా అయిపోయి మధ్యలో ఇక సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చేసి నన్ను నా కులాల్లో ఇంత దాకా వచ్చినటువంటి వాడిని మమ్మల్ని ఎదగనివ్వరా అంటూ కులం కార్డు కూడా వేసేసి చక్కటి సినిమా చూపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డెప్యుటేషన్ మీద ఏపీసీఐడిలో పనిచేసి బీహార్లో ఐజీగా కూర్చున్న ఆయన కేసు నమోదయ్యాక మాత్రం నేను అందుబాటులో లేను అనే మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తున్నటువంటి కోర్టు ఊరుకుంటుందా? అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆయన వేసుకున్నటువంటి పిటిషన్ మీద విచారణ చేసినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఒక్క మాటలో చెప్పాలంటే డ్యూటీ అంటే డ్యూటీ బాసు అని క్లియర్ మెసేజ్ ఇచ్చింది. విచారణకు హాజరు కాకుండా ఇంతవరకు అసలు ఎలా మేనేజ్ చేశారో చూసినటువంటి కోర్టు ఇక ఆ ఆటకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. మార్చి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వరుసగా 5 రోజుల పాటు దర్యాప్తు అధికారుల ముందు కూర్చొని మీరు సమాధానాలు చెప్పాల్సిందే అని స్పష్టం చేసింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ అధికారి అయ్యుండి విచారణకు సహకరించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం ప్రజల్లోనే కాదు న్యాయవర్గాల్లో కూడా ఆశ్చర్యం కలిగించింది. చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వ్యక్తి చట్టం నుంచి దూరంగా పరిగెత్తడం కొంచెం వ్యంగ్యమే. లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన ఆఫీసర్ ఇప్పుడు లా నుండి ఆర్డర్ వచ్చింది, హాజరు కావాలి అనే పరిస్థితి. ఏపీ పోలీసులు బీహార్ ఇళ్ల అదుపులోకి తీసుకున్నప్పటికీ సాంకేతిక కారణాలతో అక్కడ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ నిరాకరించడంతో కేవలం తాత్కాలిక ఉపశమనం లభించింది. చాలామందికి అనిపించింది అప్పుడే ఇది కూడా ఒక స్ట్రాటజీనా అని. కానీ హైకోర్టు తాజా ఆదేశాలతో ఆ స్ట్రాటజీకి బ్రేక్ పడింది. ఇప్పుడు కీలకమైనటువంటి 5 రోజులు స్టార్ట్ అవుతాయి. విచారణలో ఆయన ఎలా సహకరిస్తారు, ఏ సమాచారం ఇస్తారు, దర్యాప్తును సూటిగా నడిపిస్తారా లేదంటే మరోసారి గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తారా? చాలేవయ్యా క్వశ్చన్స్ అడిగావు, ఆన్సర్లు ముందే మాకు తెలుసులే, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇదేగా జరిగేది అని మీరు అనవచ్చు. కాకపోతే ఇక్కడ ఆయన ఏ గేమ్స్ ఆడడానికి ప్రయత్నిస్తారు? ముందస్తు బెయిల్ ఈ 5 రోజులు కనుక ఆయన గైర్హాజరు అయ్యి విచారణకు హాజరు కాకుండా సమాధానాలు చెప్పకుండా ఇవన్నీ జరిగితే దర్యాప్తును తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తే కోర్టు ఇచ్చినటువంటి తాత్కాలిక రక్షణ కూడా క్షణాల్లో గాల్లో కలిసిపోతుంది. మొత్తానికి ఇప్పటిదాకా విచారణకి ఎలా వెళ్ళకూడదు అన్నటువంటి ఎపిసోడ్ నడిచింది. ఇకపైన విచారణకి వెళ్ళాల్సిందే అనేటువంటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పే డైలాగ్ ఇప్పుడు వాస్తవంలో ఎలా అమలవుతుందో చూద్దాం. వస్తారా లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయించుకొని అరెస్ట్ అవుతారా? వేచి చూడాల్సిందే. మొత్తానికి మిస్టర్ నాయక్ నువ్వు రా నాయక్ అని పిలుస్తోంది కోర్టు. ఆయన వస్తారా రారా అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.